కాదు. వాళ్ళకి రేపు పొద్దున కూడా వాళ్ళకి ఒక ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రిపేర్ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్‌గా మనం ఎళ్ళలేమా అనేటటువంటి ఆలోచన పెట్టుకోబాకండి అయ్యా. మనం సింగిల్‌గా గెలవలేము. కంపల్సరీగా మనకు ఒక తోడు కావాలి. పవన్ కళ్యాణ్ ఒక బలమైన తోడు. భారతీయ జనతా పార్టీ ఆ యాంగిల్‌లో పోల్చుకుంటే బలహీనమైన తోడే. బీజేపీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ బలమైన తోడు. కాబట్టినే మనం కలిసి ఉంటున్నాం. పవన్ కళ్యాణ్ ఆ బీజేపీని ఎంట లాక్కొస్తాడు. కాబట్టి కంగారేం పడొద్దు. మనం కలిసి సాగాల్సిందే. ఈవెన్ తెలంగాణ, అమెరికా, యూరప్ దేశాల్లో ఉండేటటువంటి ఎన్ఆర్ఐల్లో టీడీపీ ఎన్ఆర్ఐలు, జనసేన ఎన్ఆర్ఐలు పరస్పర విరుద్ధంగా ఉండేవాళ్ళు ఇదివరకు. ఒకళ్ళకొకళ్ళు సైద్ధాంతిక కొట్లాట్లు అనాలా, సామాజిక కొట్లాట్లు అనాలా, అంటే కొట్టుకోవడం కాదు రోడ్డు మీద. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఉండే. మీరిద్దరు కూడా కలిసి పని చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు. అంటే అధికారం కోసం అవసరమా? అధికారం అంతే. ఎవరికైనా అధికారం కోసం ఏమో తెలుగుదేశానికి అవసరం. జగన్ అధికారంలోకి రానికుండా ఉండడానికేమో పవన్కి అవసరం. అది తేడా. రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అక్కడ ఉండగా మాట్లాడడం అంటే రెడ్ బుక్ గురించి ఈ మధ్యన కాస్తంత ప్రచారం తగ్గింది. అలాగే అరెస్టులు తగ్గినాయి నేను అన్నగానే అది రెడ్ బుక్ అరెస్టులు కానీ పెద్దగా భావించట్లేదు. లేదు దాని వెనక రెడ్ బుక్ ఉందని గుర్తు చేయడమా లోకేష్ గారు? అక్కడ వాళ్ళు ఎవరో అడుగుంటారు ఎన్ఆర్ఐలు, కాబట్టి ఆయన ముక్క మాట్లాడి ఉంటాడు. అది పెద్ద ఇష్యూ కాదు దాంట్లో. అంటే అరెస్టులు అయితే కొనసాగుతాయనే సంకేతాన్ని జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు కూడా ఏడిపించాలనుకుంటున్నారు. ఆ తర్వాత వీళ్ళే అధికారంలోకి వస్తే ప్రాబ్లం లేదు, లేదంటే కనుక రివర్స్ అవుతుంది. అది కూడా తెలుసు. అది కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఈ 15 నెంబర్ ఏంటి సార్? అసలు 15 ఏళ్ళు అనేది అంటే 3 సార్లు ఇంకో 3 సార్లు ప్రభుత్వంలోకి వస్తే అంటే ఏమవుతుందని తర్వాత ఇంకా అవసరం లేదా? ఈ 3 టర్మ్లో ఏం సాధించాలని, ఏం సాధిస్తారని? అది లేదు, డిమోరలైజ్ చేయడం విపక్షాన్ని. అబ్బాయి మేము 15 ఏళ్ళు మేమే ఉంటాం.